Hello students, thank you for coming back. The topic is dual nature of matter, and de Broglie hypothesis. సో డ్యూయల్ అంటేనే దాని మీనింగ్ ఏంటంటే టూ క్యారెక్టర్స్ అండి, అవునా? అంటే మనము లైట్ మాస్ గురించి ఈ de Broglie హైపోథీసిస్ డిస్కషన్ జరుగుతుంది. అది మనం ఫస్ట్ ఏం చేద్దామంటే లైట్ క్యారెక్టర్స్ గురించి మనం స్టడీ చేద్దాం. ఇక్కడ నేను నీట్గా మీకు మెన్షన్ చేసి చూపించాను డయాగ్రమాటిక్ ఫామ్లో, యూ కెన్ సీ క్లియర్లీ. లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్, దట్ ఈస్ వేవ్ క్యారెక్టర్ అండ్ పార్టికల్ క్యారెక్టర్. లైట్కి రెండు రకాల క్యారెక్టర్స్ ఉంటుంది. ఒకటి వేవ్ లాంటి క్యారెక్టర్, అది స్పేస్లో ఒక వేవ్ లాగా ప్రాపగేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లైట్కి అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి పార్టికల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. పార్టికల్ క్యారెక్టర్ని మనము జనరల్గా ఫోటాన్స్ అని అంటుంటాం. ఈచ్ పార్టికల్ ఇక్కడ మీరు చూడొచ్చండి, రెడ్ లైన్లో రెడ్ ఇంక్లో నేను పార్టికల్గా డ్రా చేశాను, ఓకేనా? సో ఈ స్పెరికల్స్ అన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ పార్టికల్స్ ఆఫ్ లైట్. సో పార్టికల్స్ ఆఫ్ లైట్కి ఉన్న పేరు ఏంటంటే ఫోటాన్స్, ఓకేనా? సో దెన్ వేవ్ క్యారెక్టర్ ఆఫ్ లైట్ని మనం ఎలా ప్రూవ్ చేస్తాము అంటే లైట్కి వేవ్ క్యారెక్టర్ ఎలా ఉంది సార్ అని అంటే మనము ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ మనం కండక్ట్ చేయొచ్చు. అది డైఫ్రాక్షను, ఇంటర్ఫరెన్స్. దెన్ పార్టికల్ క్యారెక్టర్ ఆఫ్ లైట్ని ప్రూవ్ చేయడానికి మనకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టు, బ్లాక్ బాడీ రేడియేషన్స్ అనే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే బ్లాక్ బాడీ రేడియేషన్స్ మీద చేశాను, మీరు బెటర్ అండర్స్టాండింగ్కి ఆ వీడియో కూడా చూడొచ్చండి. ఓకే, లెట్ us ప్రొసీడ్ అండి. దెన్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వేవ్ క్యారెక్టర్ని ప్రూవ్ చేద్దాం. ద వేవ్ క్యారెక్టర్ ఆఫ్ లైట్ ఈజ్ ప్రూవ్డ్ బై ప్రాపర్టీస్ లైక్ డైఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్. ఆల్రెడీ మనం చెప్పిన పాయింటే అండి. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో డైఫ్రాక్షన్ అంటే ఏంటండి, ఇక్కడ చూడండి సింపుల్గా నేను ఇక్కడ డెఫినేషన్ రాశాను. ద బెండింగ్ ఆఫ్ ఏ వేవ్ ఆర్ ద డీవియేషన్ ఆఫ్ వేవ్ ఫ్రమ్ ద ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ when it meets a small obstacle is called డైఫ్రాక్షన్. అంటే ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆర్ లైట్, ఇక్కడ ఈ సోర్స్ నుంచి ఎమిట్ అయిన లైట్ అది ప్రాపగేట్ అవుతుంది వేవ్ లాగా. ఎప్పుడైతే ఈ వేవ్ని మీరు ఒక స్లిట్ ద్వారా పంపిస్తారో, ఒక సింగిల్ స్లిట్ ద్వారా మీరు దాన్ని సెండ్ చేస్తారో, అది అబ్స్టకుల్ కాబట్టి ఆ అబ్స్టకుల్ దగ్గర, ఆ అవరోధం దగ్గర, ఆ అబ్స్టకుల్ దగ్గర అదేమవుతుందంటే బెండ్ అవుతుంది. సో ఎప్పుడు బెండ్ అవుతుంది? ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి వేవ్ లాంటి క్యారెక్టర్ ఉంటే మాత్రమే, తరంగం అని అంటారు తెలుగులో వేవ్ని. సో వేవ్ లాంటి క్యారెక్టర్ ఉంటే మాత్రమే ఆ లైట్ బెండ్ అవుతుందండి. ఇలా నిటారుగా ఉన్న ఈ అంటే ఇక్కడ మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అలా ఇచ్చాము. సో ఈ వేవ్ కాస్త ఏమైపోయింది, ఎప్పుడైతే మీరు ఈ స్లిట్ ద్వారా పాస్ చేశారో, ఈ అబ్స్టకుల్ ద్వారా పాస్ చేశారో, ఆ అబ్స్టకుల్ని దాటుకొని వచ్చినప్పుడు ఆ వేవ్ ఇలా మారిపోయింది, ఓకేనా? బెండ్ అయిపోయింది, మీరు చూడొచ్చండి. సో ఇది ఒరిజినల్ డైరెక్షన్ అండ్ ఇప్పుడు డైరెక్షన్ మారిపోయింది, అవునా? రైట్. సో అప్వర్డ్ డైరెక్షన్కి వచ్చేసింది. అంటే వేవ్ ఏమైంది, ఇక్కడ బెండ్ అయింది. సో ఎప్పుడు ఏవి బెండ్ అవుతాయి, వేటికైతే వేవ్ క్యారెక్టర్ ఉంటుందో అది మాత్రమే బెండ్ అవుతుంది ఏదైనా అబ్స్టకుల్ ద్వారా పాస్ చేస్తే. సో ఈ ప్రాపర్టీకే ఇచ్చిన పేరు ఏంటంటే డైఫ్రాక్షన్. సో కాబట్టి డైఫ్రాక్షన్ ప్రాపర్టీ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే లైట్కి వేవ్ క్యారెక్టర్ ఉంది, ఓకేనండి? దెన్ ఇప్పుడు మనం కొద్దిగా ముందుకెళ్దాము. నెక్స్ట్ అండి, అదే లైట్కి మనం తీసుకునే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కే లైట్కే ఇంకో క్యారెక్టర్ ఉంది, అదేంటంటే పార్టికల్ క్యారెక్టర్. సో పార్టికల్ క్యారెక్టర్ ప్రూవ్ చేయాలి అంటే మనకున్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే చాలా సింపుల్. వెన్ ఫోటాన్స్ ఆఫ్ లైట్, వెన్ లైట్ స్ట్రైక్స్ మెటల్ సర్ఫేస్, ద ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్. దిస్ ఫినామినాన్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఎప్పుడైతే ఒక మెటల్ సర్ఫేస్ పైన మీరు లైట్ని, ఇన్సిడెంట్ లైట్ని పాస్ చేస్తారో అప్పుడు ఆ లైట్లో స్మాల్ పార్టికల్స్ ఉంటాయి. నేను ఇక్కడ రాశాను డ్రా చేశాను చూడండి. సో పార్టికల్స్ ఇక్కడ డ్రా చేశాను, 1hν, 2hν, 3hν, 4hν, ఓకేనా? సో ఈ పార్టికల్స్ మనం ఏమంటాం, ఫోటాన్స్ అని అంటాం. సో ఈ ఫోటాన్, ఒక ఫోటాన్ ఒక ఎలక్ట్రాన్ని స్ట్రైక్ చేస్తే అదేం చేస్తుందంటే ఆ ఎలక్ట్రాన్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒక ఎలక్ట్రాన్ ఆ మెటల్ సర్ఫేస్ నుంచి ఇట్ విల్ కమ్ అవుట్, ద ఎలక్ట్రాన్ విల్ కమ్ అవుట్. ఇక్కడ నేను రాశాను, ఇక్కడ ఏం రాశానండి, ద ఎలక్ట్రాన్ ఈజ్ ఎజెక్టెడ్, ఓకే? సో ఈచ్ ఫోటాన్ ట్రాన్స్ఫర్స్ ఇట్స్ ఫిక్స్డ్ ఎనర్జీ టు ద ఎలక్ట్రాన్ అండ్ కాజెస్ ఇట్స్ రిమూవల్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దేని ప్రూవ్ చేస్తుందంటే పార్టికల్ క్యారెక్టర్.
అంటే లైట్లో చిన్న పార్టికల్స్ ఉన్నాయి, స్మాల్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ పార్టికల్సే ఫోటాన్స్ అంటే మీ అందరికీ బాగా తెలుసండి, స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్. సో ఈ ఒక ఎనర్జీ ప్యాకెట్ ఒక ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అయితే ఒక ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది. సెకండ్ ఎనర్జీ ప్యాకెట్ సెకండ్ ఎలక్ట్రాన్తో రియాక్ట్ అయితే సెకండ్ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది. థర్డ్ ఎనర్జీ ప్యాకెట్ థర్డ్ ఎలక్ట్రాన్తో రియాక్ట్ అయితే థర్డ్ ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఫోటాన్స్ వాటిలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని ఎలక్ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఎలక్ట్రాన్స్ని స్టెప్ వైజ్ రిలీజ్ చేస్తూ వస్తాయి. అంతేగాని ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాదండి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తే అది వేవ్ క్యారెక్టర్ అయిపోతుంది, అవునా? ఎలక్ట్రాన్స్ ఫ్లోగా రాదు. ఒక ఫోటాన్ స్ట్రైక్ చేస్తే ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఫోటాన్ స్ట్రైక్ చేస్తే సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ స్ట్రైక్ చేస్తే థర్డ్, ఫోర్త్ ఫోటాను ఫోర్త్ ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అయితే ఫోర్త్ ఎలక్ట్రాన్. ఓకే, సో ఈ విధంగా ఈచ్ టైం మనకు ఎలక్ట్రాన్స్ ఫిక్స్డ్గా రిలీజ్ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే లైట్కి పార్టికల్ క్యారెక్టర్ ఉంది. సో ఇది కూడా మనకు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అండి, ఓకేనా? సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రూవ్ చేసింది ఏంటంటే లైట్కి పార్టికల్ క్యారెక్టర్ ఉంది. ఆ పార్టికల్కి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇచ్చిన పేరు ఏంటి సార్ అని అంటే ఫోటాన్స్. ఓకేనండి, ఇక్కడికి క్లియర్ అయిపోయింది మీకు, రైట్? అంటే ఏం క్లియర్ అయింది? లైట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ మన జనరల్గా ఏమంటామంటే డ్యూయల్ క్యారెక్టర్ అంటాం. సో ఆ డ్యూయాలిటీ ఏంటంటే, సో కొన్ని కేసెస్లో కొన్ని సమయాల్లో అది వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది, కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో అది పార్టికల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈ పార్టికల్స్కి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇచ్చిన పేరు ఏంటంటే ఫోటాన్స్. ఇదే పార్టికల్స్కి మ్యాక్స్ ప్లాంక్ ఇచ్చిన నేమ్ ఏంటి? క్వాంటా. ఓకేనండి, రైట్. దెన్ ఫర్ బిగ్గర్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ బాల్ తీసుకోండి. వీ కెన్ క్యాలిక్యులేట్ ఇట్స్ మొమెంటమ్ బై యూజింగ్ ద ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు mv. సో P అంటే మొమెంటమ్, M అంటే మాస్ ఆఫ్ ద టెన్నిస్ బాల్ అండ్ V అంటే వెలాసిటీ ఆఫ్ ద టెన్నిస్ బాల్. ఎందుకంటే టెన్నిస్ బాల్ దాని సైజ్ చాలా బిగ్గా ఉంటుంది. మీరు దాన్ని మీ చేతిలో పెట్టుకుంటారు, మీరు దాన్ని విసిరారు, ఓకేనా? మీరు విసిరినప్పుడు దాని యొక్క మొమెంటం ఏంటంటే దాని యొక్క మాసు, టెన్నిస్ బాల్ యొక్క దాని మాస్ని మీరు దాని వెలాసిటీతో మల్టిప్లై చేస్తే మీకు ఆ టెన్నిస్ బాల్ యొక్క మొమెంటం మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలరు. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ఫార్ బిగ్గర్ ఆబ్జెక్ట్స్ మీరు గుర్తుంచుకోవాలండి. ఇక్కడ దేనికండి? బిగ్గర్ ఆబ్జెక్ట్స్కి మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలరు మొమెంటం, ఓకేనా? దెన్ నెక్స్ట్ మనం వెళ్దాం. నెక్స్ట్ ఫర్దర్ అండర్స్టాండింగ్ ఏంటి, నెక్స్ట్ ఇంకా ఏం డెవలప్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి. బట్ ఫార్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ లైక్ photons of light, we cannot calculate its momentum as photons have no rest mass. మీరు ఇక్కడ చూడండి, టెన్నిస్ బాల్ అయితే అది చాలా బిగ్ ఆబ్జెక్ట్ కాబట్టి, బిగ్ మ్యాటర్ కాబట్టి మీరు దాని యొక్క మొమెంటం మీరు క్యాలిక్యులేట్ చేయగలరు. ఎందుకంటే దాని యొక్క మాస్ మీకు తెలుసు అండ్ స్పీడ్ మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. అదే లైట్లో ఉండే ఫోటాన్స్ అనుకోండి, ఈ ఫోటాన్స్ మన కంటికి కనబడవండి, అవునా? రైట్, మన నేకెడ్ ఐకి అవి కనబడవు, దే ఆర్ నాట్ విజిబుల్. సో ఈ స్మాల్ ఇన్విజిబుల్ ఫోటాన్స్ యొక్క మాస్ యాక్చువల్గా 0. నేను ఇక్కడ రాశాను చూడండి, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఫోటాన్స్ డస్ నాట్ హ్యావ్ మాస్, ఫోటాన్స్ do not have electric field and magnetic field, but even though they do not have these characters, they travels at the speed of light. So photons are the constituent elements of light. Okay, so ఇక్కడ photons కి P is equal to mv, photons యొక్క మొమెంటం P is equal to mv అనే ఫార్ములా మనకు అప్లికబుల్ కాదు. ఎందుకు సార్ అని అంటే మాస్ ఆఫ్ ది ఫోటాన్స్ 0, మాస్ ఆఫ్ ది ఫోటాన్స్ 0 కాబట్టి మీకు 0 వచ్చేస్తుంది, ఓకేనా? అంటే మనం ఈ ఫార్ములా యూస్ కాదు మనకు. సో కాబట్టి ఏంటంటే, సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ గివెన్ ద ఫార్ములా ఫార్ మొమెంటమ్ ఆఫ్ లైట్ ఇన్ హిస్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో ఐన్స్టీన్ ఇన్ ద ఇయర్ 1905 స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పేపర్ సబ్మిట్ చేశాడు. సో ఆ పేపర్లో ఆ రీసెర్చ్ పేపర్లో ఆయన పబ్లిష్ చేసింది ఏంటంటే ఈ ఫార్ములా అండి. ద మొమెంటమ్ ఆఫ్ లైట్ P is equal to h by lambda. h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ ద వేవ్, ఓకేనా? సో మనకి ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇచ్చిన ఫార్ములా మొమెంటమ్ P ఆఫ్ స్మాల్ పార్టికల్స్, దోస్ ఆర్ photons, he called them as photons. The momentum of photon P is equal to h by lambda. So this is the Einstein's expression. Then speed of light C is equal to lambda into f. సో లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ వేవ్ అండ్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ వేవ్, ఓకేనండి? మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఏంటంటే మనకు డి బ్రోగ్లీ
హైపోథిసిస్ ప్రపోజ్ చేయడానికి ముందు జరిగినటువంటి డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అనమాట. ఓకేనా. సో ఈ ఐడియాస్ అంతా కూడా లూయిస్ డి బ్రోగ్లీ చూస్తూ ఉన్నాడు. అంటే లైట్కి డ్యూయల్ క్యారెక్టర్ ఉంది, వేవ్ క్యారెక్టర్ ఉంది, పార్టికల్ క్యారెక్టర్ ఉంది. అది ప్రూవ్ అయింది ఎక్స్పెరిమెంట్స్ ద్వారా. మరి మ్యాటర్కి ఎందుకు ఉండకూడదు, ఏం లైట్కే ఉండాలా, మ్యాటర్కి ఉండదా అన్న ఒక హైపోథిసిస్ని డి బ్రోగ్లీ తీసుకొచ్చాడు. ఓకేనండి. ఇప్పుడు మనం ఆ హైపోథిసిస్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, హెన్స్ లైట్ ఈస్ ప్రూవ్డ్ టు షో బోత్ వేవ్ లైక్ క్యారెక్టర్ అండ్ particle like character. Sorry. So hence light is proved to show both wave like character and particle like behavior. Based on the above observations and experiments, in the year 1924, a French scientist called Louis de Broglie put forward a hypothesis called de Broglie hypothesis of matter waves. So complete name ఏంటంటే దీనికి de Broglie hypothesis of matter waves that describes the dual nature of matter. సో లూయిస్ డి బ్రోగ్లీ ఆలోచించింది ఏంటంటే లైట్కి డ్యూయల్ క్యారెక్టర్ ఉంది, వేవ్ క్యారెక్టర్ ఉంది, పార్టికల్ క్యారెక్టర్ ఉంది. మరి మ్యాటర్కి కూడా డ్యూయల్ క్యారెక్టర్ ఉండొచ్చు కదా. ఇక్కడ మ్యాటర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, మ్యాటర్ అంటే ఈ పెన్ను కూడా అండి. ఓకేనా, రైట్. మ్యాటర్ అంటే ఈ పేపర్ కూడా, అదేవిధంగా మ్యాటర్ అంటే మాలిక్యూల్స్ కూడా, మ్యాటర్ అంటే యాటమ్స్ కూడా, మ్యాటర్ అంటే ఈవెన్ ఎలక్ట్రాన్స్ కూడా. ఎలక్ట్రాన్స్ కూడా మాస్ ఉంటుంది కదండి, ఎలక్ట్రాన్స్ కూడా మాస్ ఉంది కదా. ఎలక్ట్రాన్స్కి వెలాసిటీ ఉంది, అవి న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవుతున్నాయి. ఓకేనా, మీకు అర్థమవుతుందండి. అంటే పార్టికల్ అంటే ద సబ్ అటామిక్ పార్టికల్స్ అయిన ఎలక్ట్రాన్స్ కూడా అవి పార్టికల్స్ యాక్చువల్గా అవి కూడా వేవ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. వాటికి కూడా వేవ్ క్యారెక్టర్ ఉంది, అవి కూడా వేవ్ని జనరేట్ చేస్తాయి. ఆ వేవ్కి కూడా వేవ్ లెంగ్త్ ఉంటుంది, ల్యాండా అనే వాల్యూ ఉంటుంది అని చెప్పిన సైంటిస్టు లూయిస్ డి బ్రోగ్లీ. సో ఈయన ఫేమస్గా చెప్పిన థియరీలు ఏంటి అని అంటే, ఈయన పాస్టులేట్స్లో ఈయన ఐడియాస్ ఏంటి అంటే, లూయిస్ డి బ్రోగ్లీ హైపోథిసిస్లో ఉండే మేజర్ ఐడియాస్ ఏంటి అంటే, ఫస్ట్ ఐడియా చూడండి, రైట్. ఇప్పుడు మనం లూయిస్ డి బ్రోగ్లీ హైపోథిసిస్కి వచ్చేసాం, మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేసాం. అంటే అవంతా అండర్స్టాండింగ్, ఇది అడ్వాన్స్డ్ టాపిక్. ద హోల్ యూనివర్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 things. ఏమేమి ఉన్నాయండి మన యూనివర్స్లో? మ్యాటర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మన యూనివర్స్లో ఉన్నది రెండే రెండు, అవేంటంటే మ్యాటర్ ఉంది, ఇంకోటి ఏముంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆర్ లైట్ అనేది ఉంది. దెన్ మీరు ఇక్కడ నేను మ్యాటర్ కొన్ని ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చానంటే, ఒక సాలిడ్ రాక్ తీసుకోవచ్చు, లిక్విడ్ ఫేజ్లో ఉండే వాటర్ తీసుకోవచ్చు, గ్యాసియస్ కాంపౌండ్స్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్ తీసుకోవచ్చు, ఒక టెన్నిస్ బాల్ తీసుకోవచ్చు, క్రికెట్ బాల్ తీసుకోవచ్చు, పెన్ తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అన్నీ కూడా మ్యాటరే. దెన్ అట్ ది సేమ్ టైం ఈ యూనివర్స్లో మ్యాటర్తో పాటు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో చాలా టైప్స్ మనకు తెలుసండి. విజిబుల్ లైట్ ఉంది, యూవీ లైట్ ఉంది, ఎక్స్ రేస్ ఉన్నాయి, గామా రేస్ ఉన్నాయి, కాస్మిక్ రేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకేంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దెన్ సో వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ డి బ్రోగ్లీ హైపోథిసిస్? సో సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు చూడొచ్చు క్లియర్గా, ద మ్యాటర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ బోత్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, వీ నో దట్, అండ్ కెన్ బి ఇంటర్ కన్వర్టిబుల్. సో ఈ ఇంటర్ కన్వర్టబుల్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో E ఈజ్ ఈక్వల్ టు mc², ఆల్బర్ట్ ఐన్స్టీన్స్ ఎనర్జీ మాస్ రిలేషన్షిప్ E ఈజ్ ఈక్వల్ టు mc² అనే ఫార్ములా మీరు చూస్తే ఎనర్జీ మాసు రెండు ఇంటర్ కన్వర్టబుల్. ఇక్కడ ఎనర్జీ అంటే మీరు ఏమనుకోవచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా అనుకోవచ్చు. ఓకేనండి. సో ఎనర్జీ మ్యాటర్గా కన్వర్ట్ అవుతుంది, మ్యాటరు ఎనర్జీగా కూడా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. మీరు 1 కిలోగ్రామ్ ఆఫ్ కోల్ని మీరు బర్న్ చేస్తారు, అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కదండి, అవునా, హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, రైట్. అట్ ది సేమ్ టైం ఆ కోల్ గ్లో అవుతుంది, ఆ గ్లోయింగ్ నుంచి మీకు ఒక రెడ్ కలర్ లైట్ ఎమిట్ అయింది అనుకోండి, అంటే రేడియేషన్స్ని కూడా మ్యాటర్ ఎమిట్ చేస్తుంది. ఓకేనా. సిమిలర్గా ఆ కోల్ ఏ ప్రోడక్ట్ అండి, ఒక ఫాజిల్ ప్రోడక్ట్, ఒక ప్లాంట్ ప్రోడక్ట్, లేదా ఒక అనిమల్ ప్రోడక్ట్ అయి ఉంటుంది. యాక్చువల్గా ప్లాంట్స్ ఎలా మనకు ఆ ప్రోడక్ట్ డెవలప్ చేసాయి, ఫోటోసింథసిస్ ద్వారా. ఫోటోసింథసిస్ అంటే మీ అందరికి బాగా తెలుసు, సన్లైట్ ప్రెజెన్స్లో మనకు ప్లాంట్స్ గ్రో అవుతుంటాయి. అంటే ప్లాంట్స్ గ్రోత్, వాటి యొక్క మాస్ డెవలప్ అవ్వడానికి మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా కావాలి. ఓకేనా. దెన్ వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్, ఇఫ్ రేడియేషన్ లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్, the matter should also have dual character, that is wave character and particle character. So this is the main point of de Broglie expression. So de Broglie expression లో మేజర్ పాయింట్ ఏంటంటే, de Broglie hypothesis లో
రేడియేషన్కి డ్యూయల్ క్యారెక్టర్ ఉంది, అట్ ది సేమ్ టైం మ్యాటర్కి కూడా డ్యూయల్ క్యారెక్టర్ ఉంది. అవేంటంటే వేవ్ క్యారెక్టర్, పార్టికల్ క్యారెక్టర్. దెన్ నెక్స్ట్ ఎప్పుడు అది వేవ్ క్యారెక్టర్ చూపిస్తుంది, ఎప్పుడు అది పార్టికల్ క్యారెక్టర్ చూపిస్తుంది? మ్యాటర్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే when matter moves with some velocity, of course when matter is moving it will be having velocity. When matter moves it will shows wave like character. For example ఇక్కడ ఒక టెన్నిస్ బాల్ తీసుకున్నాం, దాన్ని మనము కొంత వెలాసిటీతో విసిరాం. సో ఆ టెన్నిస్ బాల్ మనకు ఒక వేవ్ని జనరేట్ చేస్తుంది. ఆ వేవ్కి ఇచ్చిన పేరు ఏంటంటే మ్యాటర్ వేవ్. ఓకేనా? సో ఆ టెన్నిస్ బాల్కి మాస్ ఉంది, వెలాసిటీ ఉంది. మీరు దీని యొక్క మొమెంటం ఈ ఫార్ములాతో మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, P = mv. ఓకేనండి? సో ఎప్పుడైతే మ్యాటర్కి వెలాసిటీ అనేది ఉంటుందో, మూవింగ్ అనేది ఉంటుందో, అప్పుడు అది ఖచ్చితంగా దేన్ని జనరేట్ చేస్తుందంటే దానికి అప్పుడు ఏ క్యారెక్టర్ ఉంటుంది అంటే వేవ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? ఒక వేవ్ క్యారెక్టర్ మీరు చూడొచ్చు. దానికి ఇప్పుడు ఈ టెన్నిస్ బాల్కి వెలాసిటీ ఉంది, మీరు దాన్ని విసిరి వదిలేశారు. ఓకేనా? కాబట్టి వెలాసిటీ ఇచ్చారు. హెన్స్ నెక్స్ట్ పాయింట్ పేజ్ నెంబర్ 7లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చండి. సో ఈ డయాగ్రామ్లో చూపించేది ఏంటంటే ఒక యాటమ్ ఉంది, యాటంలో సెంటర్లో న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్కి రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చుట్టూ. ఓకేనా? సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి కాబట్టి, ఎలక్ట్రాన్స్ కూడా పార్టికల్స్ కాబట్టి వీటికి వెలాసిటీ ఉంది కాబట్టి అవి కూడా దేన్ని జనరేట్ చేస్తున్నాయి? మ్యాటర్ వేవ్స్ని జనరేట్ చేస్తున్నాయి. మ్యాటర్ వేవ్స్కి ఇంకొక పేరు ఏంటంటే డి బ్రోగ్లీ వేవ్స్. రైట్? సో డయాగ్రామ్ షోయింగ్ వేవ్స్ జనరేటెడ్ బై రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్. సో ఎలాగైతే మనము ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఒక టెన్నిస్ బాల్ తీసుకొని ఆ టెన్నిస్ బాల్ని మనం రిలీజ్ చేసినప్పుడు అది ఎలాగైతే మ్యాటర్ వేవ్ని జనరేట్ చేస్తుందో, సిమిలర్గా యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతుంటాయి కాబట్టి అవి కూడా వేవ్ని జనరేట్ చేస్తాయి. ఆ వేవ్కి కూడా పేరు ఏంటంటే మ్యాటర్ వేవే. ఎందుకంటే డి బ్రోగ్లీ వేవ్, ఎందుకంటే అది పార్టికల్ కాబట్టి. ఓకేనండి? ఎందుకంటే యాటమ్ అన్నది మ్యాటర్ కదండి. మీకు అర్థమవుతుందా? రైట్. దెన్ వాట్ ఈస్ పాయింట్ నెంబర్ 5? These waves that are associated with moving matter is called matter waves or de Broglie waves. ఏ వేవ్స్ అయితే మ్యాటర్ వల్ల జనరేట్ అవుతాయో అవి మూవ్ అయ్యేటప్పుడు ఆ వేవ్స్కి ఇచ్చే పేరు ఏంటంటే మ్యాటర్ వేవ్స్ ఆర్ డి బ్రోగ్లీ వేవ్స్. దెన్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్? వెన్ మ్యాటర్ ఈజ్ అట్ రెస్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే మ్యాటర్ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది అంటే దాని వెలాసిటీ 0 అయిపోతుందో అప్పుడు అది ఏ క్యారెక్టర్ ఎగ్జిబిట్ చేస్తుందంటే పార్టికల్ నేచర్. When matter is moving, it shows wave character. When matter is at rest, it shows particle character. Simple and very simple. Then, so in conclusion, matter also shows dual character just like light. Okay andi? So conclusion ఏంటంటే మీకు మ్యాటర్ ఇక్కడ రాస్తారండి. మ్యాటర్కి అది ఎలక్ట్రాన్ అయినా కానీ యాటమ్ అయినా మాలిక్యూల్ అయినా ఏదైనా కూడా టెన్నిస్ బాల్ అయినా మ్యాటర్కి కూడా డ్యూయల్ క్యారెక్టర్ ఉంది. అది వేవ్ లైక్ క్యారెక్టర్, ఇంకొక క్యారెక్టర్ పార్టికల్ క్యారెక్టర్. వేవ్ లైక్ క్యారెక్టర్ ఎప్పుడు ఉంటుందండి? దానికి ఏముండాలండి? మొమెంట్, దానికి కొంత వెలాసిటీ అనేది ఉండాలి, లేదా దానికి ఒక మూవింగ్ క్యారెక్టర్ అనేది ఉండాలి. పార్టికల్ క్యారెక్టర్ ఎప్పుడు ఉంటుంది? అదే మ్యాటర్కి ఎప్పుడైతే రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, అంటే దానికి వెలాసిటీ ఉండదండి, వెలాసిటీ 0గా ఉంటుంది. ఓకేనా? రెస్ట్ పొజిషన్లో ఉంటే పార్టికల్, మూవ్ అయితే వేవ్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసామండి. డి బ్రోగ్లీ రిలేషన్షిప్, ఒక ఫార్ములా ఇచ్చారు. డి బ్రోగ్లీ రిలేషన్షిప్లో లూయిస్ డి బ్రోగ్లీ డెరైవ్డ్ ఏ రిలేషన్షిప్ ఫర్ ద వేవ్ లెంగ్త్ అసోసియేటెడ్ విత్ ఏ మూవింగ్ పార్టికల్ విత్ మాస్ m అండ్ వెలాసిటీ c. అంటే ఏదన్నా ఒక పార్టికల్ యొక్క వెలాసిటీ m, మాస్ m అయితే, వెలాసిటీ c అయితే ఆ మూవింగ్ పార్టికల్ జనరేట్ చేసే వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ డి బ్రోగ్లీ క్యాలిక్యులేట్ చేశాడు. సో డి బ్రోగ్లీ క్యాలిక్యులేటెడ్ the wavelength of a particle having a mass m and velocity c by taking the help of Planck's quantum theory and Albert Einstein's energy mass relationship. So let us write the de Broglie relationship, how he calculated. So we know that according to Planck's quantum theory, the energy of quanta E is equal to h nu. This is expression number 1. మనకు తెలుసండి. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం ద ఎనర్జీ ఆఫ్ క్వాంటా E is equal to h nu. h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, nu అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్. దెన్
according to Einstein's mass energy relationship, very famous formula, E is equal to mc square. This is expression number 2. Both are explaining the energy relationships. Okay, then from 1 and 2, from 1 and 2, okay, mc square is equal to h nu, right? Then mc square is equal to h into c by lambda, since frequency nu is equal to c by lambda. Okay, then what will become? mc is equal to h by lambda, then lambda is equal to h by mc, that is equal to h by p. What is p? P is equal to momentum. M means mass of the particle, c is speed of that particle, speed of light. Then lambda is the wavelength of, this is lambda is wavelength. lambda అంటే wavelength అండి. ఈ wavelength కి ఇచ్చిన పేరు ఏంటి అంటే de Broglie wave. యాక్చువల్గా de Broglie wave. ఈ de Broglie wave యొక్క wavelength ఏంటంటే lambda. lambda is equal to Planck's constant divided by mass of that particle and speed of that particle. Lambda is equal to h by mc. So this is the expression for de Broglie relationship. Lambda is equal to h by mc or simply h by p. Okay, so lambda enti ante it is the de Broglie wave, the wavelength of de Broglie wave. H is Planck's constant and m is mass of that particle, c is speed of that particle. Okay, so that is about de Broglie relationship. సో de Broglie relationship మనకు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ నుంచి ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ రిలేషన్షిప్ గురించి మనం డెరైవ్ చేస్తాం. ఈ డెరివేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.